హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ చాలా చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే. సో ఎలా సెలబ్రేట్ చేశాను ఏంటి అనేది మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను. సో యాజ్ యూజువల్ ఇంట్రో లేదు, యాక్చువల్లీ సడన్గా అనుకొని ఇంకా సడన్గా స్టార్ట్ చేశాను అనమాట. ఆ నైట్ షూట్ చేయడం, యాక్చువల్లీ బర్త్డే రోజు చేద్దాం అనుకున్నా. 18th ఏప్రిల్ తన బర్త్డే అనమాట. సో 17th నైట్ 12 o'clockకి మేము కేక్ కట్ చేపించాము ఇంట్లో. ఇంకెక్కడికి వెళ్ళలేదు, దట్టు అప్పుడు లైక్ ఎలక్షన్స్ వల్ల నైట్స్ అవి రెస్ట్రిక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా బీచ్కి కూడా తీసుకెళ్ళలేదు అనమాట. ఇంక ఇంట్లోనే కేక్ కట్ చేపించాము. అర్థమైందా నేను ఆయనతో లేకపోతే ఎక్కడ డౌట్ వస్తుందని చెప్పేసి మేమిద్దరం రూమ్లో ఉన్నామన్నమాట. సో మమ్మీ వాళ్ళు బయట చిన్నగా డెకరేట్ చేశారు. యాక్చువల్లీ ఆ నైట్ కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా, లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ అది ఇది అని చెప్పి. బట్ ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలీదు. ఆ రోజు మార్నింగే విజయనగరం నుంచి వచ్చామన్నమాట. సో ఇంకా టైం కూడా లేదు, ఇంకా ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల లైక్ ఎలక్షన్స్ వలన ఇంకా ఏం అవ్వలేదన్నమాట. బట్ ఫ్యామిలీ మెంబర్స్తో తన ఫస్ట్ బర్త్డే అలా సెలబ్రేట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సోఫా పడిపోయింది, సోఫా మీద పడగలదు. నువ్వు రాసి పట్టుకొని అయిపోయిందా? చాలే చల్ 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 చల్. కరెక్ట్, చల్లగా ఉంటది అలాగని కూడా. చిన్నది ఏంటి మరి కూర్చోతున్నారు మీరు? ఇప్పుడు ప్రసాద్ నాకు తీసి మీరు ఎవరు కనపడదు. నేను తీస్తాను మీకు. ఎలా అమ్మా ఏది నిట్లే అంత దూరం ఉన్నదా చేయాలి. చాలే బాగుంది. రవికి రాదు, రేపు బుడదానికి రాస్తే ఇప్పుడు తీసుకెళ్ళి నువ్వు రాయమ్మా తగ్గకూడదు. చాలు చాలు సరదా ఏముంది, ఏం చేసుకోవాలి మనం ఇప్పుడు. నాకైతే అలా అందరూ కేక్ రాసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. యూజువలీ మేము అలా కేక్ రాసుకునేది తక్కువ అనమాట, బట్ నాకైతే చాలా 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 నచ్చింది అలా రాసుకున్నప్పుడు. అండ్ ఎస్, ఇట్స్ 18th ఏప్రిల్ తన బర్త్డే అనమాట. సో చాలానే అనుకున్నవన్నీ మంచిగానే అయ్యాయి లక్కీలీ. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ తనకి మీటియార్ ఇష్టం. సో అందుకని చెప్పి నేను ముందుగానే ప్లాన్ చేసుకొని అవన్నీ సెట్ చేసుకొని తన బర్త్డే రోజు గిఫ్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు తనకు అసలు చిన్నగా కూడా అసలు ఐడియా లేదు ఏం చేస్తున్నాను ఏమి ఇస్తున్నాను అని చెప్పేసి.
బట్ ఓకే తనకి ఇష్టమైనది ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను ఇంకైతే ఫిక్స్ అయిపోయా. నాకు మా డాడీ హెల్ప్ చేశారు చాలా అవన్నీ చూసుకోవడంలో, ఆ ప్రాసెస్లో అవన్నీ. ఫైనలీ ఇప్పుడైతే తనకి బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకెళ్తున్నా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లోపలికి. తను అసలు ఫుల్ బ్లాంక్ ఉండే అనమాట, లైక్ ఏమవుతుంది ఎక్కడికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి. బట్ నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉండే తను ఎలా ఫీల్ అవుతాడు, ఎలా తీసుకుంటాడు అని చెప్పి. బట్ నేనైతే హ్యాపీ. బైక్ ఇచ్చినందుకు తను కూడా హ్యాపీ. యాక్చువల్లీ లైక్ పెళ్ళి ముందు అది మాట్లాడుకుంటున్నప్పుడు మీటియోర్ ఇష్టం, దానిపైన లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడం ఇష్టం అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో సరే వై నాట్, ఇష్టమైంది ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయా. ఏదో పిచ్చి పిచ్చి ఇవ్వడం ఎందుకు, ఇలానో ఫస్ట్ బర్త్డే ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం, దట్టు పెళ్ళైన కొన్ని డేస్కే. April 4th పెళ్ళి అయింది, April 18th తన బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయా. అండ్ ఫస్ట్ ఇయరే ఎగ్జైట్మెంట్ అవి ఉంటుంది, తర్వాత ఉండదు అని కాదు, బట్ ఫస్ట్ బర్త్డే స్పెషల్ కాబట్టి స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయా అనమాట. చాలా తక్కువ టైంలో ఇన్ని అరేంజ్ చేసామన్నమాట. మా డాడీ అయితే బైక్ విషయంలోనే కాదు, ఈవెంట్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు. తను పక్కన ఉన్నప్పుడు నాకు కొంచెం కష్టమయ్యేది, ఎవరితోనన్నా ఈవెంట్స్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం, టెక్స్ట్ చేయడం. బట్ ఫైనలీ అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. లక్కీలీ ఆ రోజు కొంచెం మంచిదనే చెప్పారు, అందుకని చెప్పి ఇంకా ఆ రోజే ఓపెన్ కూడా చేస్తామన్నమాట. లైక్ ఆ రోజు కొంచెం మంచిది కాదు అంటే మళ్ళీ సెపరేట్ డే చూసుకొని అవంతా ఉండేవి. బట్ లక్కీలీ ఆ రోజు కొంచెం మంచిది అని చెప్పారు. ఇంకా ఆ రోజే ఈవినింగ్ వెళ్ళి పూజ కూడా చేయించేశారు బైక్కి. How is your experience? గట్టిగా నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. ఎందుకు? నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు బండి ఎందుకు అసలు, నేనేమో అదేదో తీసుకుని వెళ్ళి కేక్ కటింగ్ అనుకున్నా. నిజంగా తెలీదా? చిన్నది కూడా తెలీదు, తెలిస్తే ఎలా ఉన్నాను కదా ముందు నుండి. మరి ఏం షాక్ అవ్వలేదు? షాక్ లో ఉన్నారు, షాక్ లో ఉన్నారు. ఎందుకొద్దు? ఎందుకు ఇప్పుడు బండి మన ఇంట్లో ఆల్రెడీ 3 బళ్ళు ఉన్నాయి. నిజంగానే ఇప్పుడు బండి ఎందుకు? ఇది లేదు కదా, బాగా చెప్పారు. కొనుక్కున్నప్పుడే ఇదే కొనుక్కున్నా అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ మై వన్ ఆఫ్ ద డ్రీమ్. ఓకే, స్టార్టెడ్ దీంతో స్టార్ట్ అయింది. మై స్టార్టింగ్. దాని తర్వాత ఏదైనా అవుతాం. ఇదే ఇంకా గట్టిగా పళ్ళు పీకేస్తాను. తీసుకోవచ్చు కదా మెల్లిమెల్లిగా. లొకేషన్ యాక్సెస్ మొత్తం
స్టార్ట్ చేస్తున్నావా? ఓకే పర్లే 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 స్టార్ట్ చేయి. చేసావా? సో అలా మా ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ తను ఫుల్ షాక్లో ఉంటుండే, అందుకనే అంతేం ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ షాక్లోనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నేను ఇస్తా అని చెప్పేసి. నేనే అనుకోలేదు, బట్ సడన్గా ఓకే ఇచ్చేద్దాం తనకి ఇష్టమైంది అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. తను హ్యాపీ, సో నేను హ్యాపీ. యాక్చువల్లీ ముందే తనకి తెలుసు ఉంటే నేను ఇస్తున్నాను అని చెప్పేసి పక్కాగా వద్దు అనేవారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బైక్ ఉంది తన దగ్గర, ఎఫ్జెడ్ ఉంది. సో అందుకని చెప్పి వద్దనేవారు. బట్ మనం ఆగం కదా, ఇంకా నేను కొనేసా. అండ్ నెక్స్ట్ బైక్ ఓపెనింగ్ అయిపోయాక ఇంకా మేము ఆర్నాకి వెళ్ళామన్నమాట. అక్కడ చిన్నగా డెకరేట్ చేయించాను. ఇంకా అక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది. ఒక 2-3 టైమ్స్ వెళ్ళాం మేము. సో కొంచెం బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడ డెకరేట్ చేయించామన్నమాట. ఫ్యామిలీతో కలిసి చేసుకోవాలనిపించింది. ఫస్ట్ బర్త్డే స్పెషల్గా ఉండాలి, ఫ్యామిలీ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను, తను, మమ్మీ, డాడీ, అత్తయ్య, మావయ్య అండ్ మా వదన్ గారు, అన్నయ్య గారు, వాళ్ళ పిల్లలు, అక్క బావ రాలేదనమాట. కిడ్స్తో ఇంకా అవ్వట్లేదు, పాపతో అవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ బావకు కూడా బిజీ అనమాట. ఇంకా సో అక్క బావ రాలేదు. ఇంకా మేమందరం కలిసి వెళ్ళాము. నేనైతే ఎలా అనుకున్నాను తన బర్త్డే చేయాలి అని చెప్పేసి అలా చేశాను. నాకైతే చాలా చాలా హ్యాపీ. అండ్ యాజ్ యూజువల్ కేక్ ఫ్రమ్ కేక్ స్కాచ్, ఇన్స్టాలో పేజ్ ఉంటుంది. మేము మోస్ట్లీ అన్ని ఈవెంట్స్ తన దగ్గర చేయించుకుంటాము. అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డెకార్ కూడా నాకు ఎలా కావాలనుకున్నానో అలానే వచ్చింది. అంటే కొంచెం కొంచెం చేంజెస్ ఉన్నాయి, బట్ స్టిల్ నేనైతే సాటిస్ఫైడ్. నాకు చాలా బాగా నచ్చింది డెకార్ కూడా. అండ్ తన బర్త్డేకి తనకి కలిపి రింగ్స్ చేయించారనమాట. లైక్ కపుల్ రింగ్స్, PR వచ్చి ఇన్ఫినిట్ వచ్చి మా మ్యారేజ్ డేట్ వస్తుంది రింగ్స్ పైన. నేను క్లోజప్లో పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, జస్ట్ ఇన్ కేస్ నా దగ్గర పిక్చర్ ఉంటే. సో నాకైతే అవి కూడా చాలా మంచిగా నచ్చాయి.
అండ్ కేక్ కటింగ్ అయిపోయాక ఇంకొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను అనమాట. లైక్ ఇవన్నీ కస్టమైజ్డ్ గిఫ్ట్స్, క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ ఇవన్నీ. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే అంటే లైక్ మా అక్క ఐడియా కూడా అనమాట ఇది. ఫస్ట్ ఈ గిఫ్ట్స్ ఇచ్చేసి దాని తర్వాత ఇంక ఇవే గిఫ్ట్స్ అన్నట్టు చెప్పి అప్పుడు దాని తర్వాత బైక్ గిఫ్ట్ చెయ్యి వీలైతే అన్నట్టు మాట్లాడుకున్నాము. బట్ ఇంకా అవన్నీ కుదరలేదు. సో ఫస్ట్ బైక్ అయింది, దాని తర్వాత ఈ గిఫ్ట్స్ ఇవ్వాల్సి వచ్చేది అనమాట. సో ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చా, లైక్ ఎప్పుడు కలిసాము ఏంటి, ఎంగేజ్మెంట్ డేట్, మ్యారేజ్ డేట్, సో ఇవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ చిన్న ఫ్రేమ్ అనమాట ఇది. యాక్చువల్లీ అందులో స్కానర్ ఉంటుంది, అది స్కాన్ చేస్తే మా ఫేవరెట్ సాంగ్ వచ్చేలా అది కస్టమైజ్ చేయించా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ కవర్స్, అది కూడా కస్టమైజ్డ్ వస్తుంది. అండ్ ఫైనలీ డిన్నర్కి ఇద్దరం కెఫేకి వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. నేనైతే చాలా హ్యాపీ, నేను అనుకున్నవి అన్నీ మంచిగా అయ్యాయి అండ్ తను కూడా హ్యాపీ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్